చేయించారు. హల్లెలూయా. దేవుని నామమునకు వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రములు తండ్రి. ఈరోజు జ్ఞానాంశము మానవుడు ఆహారం తీసుకోవటంలో దేవుడి యొక్క ఉద్దేశం. అవిధేయత, విధేయత. కొంతమందికి అవిధేయత కలిగింది, కొంతమందికి విధేయత కలిగింది. ఆహారం తీసుకునుట కొంతమందికి విధేయత, కొంతమందికి అవిధేయత కలిగింది. చూద్దాం మనం. ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో హవ్వ ఆదాము ఏ ఆహారం అయితే తినొద్దన్నాడో, ఏ పండునైతే తినొద్దన్నాడో పాపము చేసి, ఆజ్ఞ అతిక్రమం చేసి, నిబంధనను మీరి దేవుడు చెప్పినది తినొద్దన్నప్పుడు తినటం వల్ల ఏమి జరిగిందో చూడండి. స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమునిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. అమ్మమ్మ ఫస్ట్ తినింది, ఒకటి కాదు అనేకమైన తినేసింది. తను తింటే తినింది, మళ్ళా వెళ్ళి తన భర్తకి ఇచ్చింది. ఇద్దరు దేవుడికి వ్యతిరేకంగా తప్పు చేశారు. నోవాహు వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు తన తండ్రి దిశమల చూసిన కుమారుడు చూడటము యాదృచ్ఛికముగా పొరపాటున చూస్తే పర్వాలా, అట్లాగే చూశాడు. తన తండ్రి దిశమలని చూస్తాడు ఈ నోవాహు కుమారుడు. అయితే తను చేసిన తప్పు ఏంటంటే, ఒరే నాన్న బట్టలు లేకుండా పడుకున్నాడు రా అని వెళ్ళి తన కతిమ ఇద్దరు అన్నదమ్ములకి చెప్తారు. కతిమ ఇద్దరు అన్నదమ్ములు ఏం చేస్తారంటే, తండ్రి దిశమల చూడకుండా ఒక గుడ్డను అడ్డుపెట్టి ఇట్లా వచ్చి దగ్గరకు వచ్చిన తర్వాత ఆ గుడ్డ ఆయన మీద వేస్తారు. ఎవరైతే దిశమల చూస్తారో అతనికి శాపం తగులుద్ది. వాళ్ళు ఎవరో కాదు, ఆఫ్రికన్ కాంటినెంట్ వాళ్ళు. వాళ్ళ పిల్లలు కురూపులుగా ఉన్నారు, నల్లగా ఉన్నారు, బుట్ట పెదాలు వేసుకొని ఉన్నారు. ప్రపంచం మొత్తంలో హీనులు ఎవరంటే ఆఫ్రికన్ కాంటినెంట్ వాళ్ళే, ఆఫ్రికా ఖండం ప్రజలే. నోవాహు కుమారుల్లో తండ్రి దిశమల చూసిన వాడు. తను చూసింది కాక తన అన్నదమ్ములకి చెప్పారు. కనుక తను కురిపి అయిపోయాడు. తన వల్ల ఆఫ్రికా ఖండం మొత్తం కూడా కురిపులుగా నీగ్రో వాళ్ళు 100 పుట్టేశారు. ఈ ఆదాము అవ్వమ్మ కూడా తను కన్నులకు రమ్యముగా ఉన్నది, తను తింటే తినింది, తన భర్తకు కూడా అప్పచెప్పింది. అందుకే ఆ అవ్వమ్మ, ఆదాము తప్పిపోలేదు కానీ అవ్వమ్మ తప్పిపోయింది. ఆదాము తప్పిపోలేదు కానీ అవ్వమ్మ తప్పిపోయింది. తను తింటే తినింది, తన భర్తకు కూడా ఇచ్చింది, తినమంది. అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పాపంలోకి వెళ్ళి సర్వ లోకాన్ని పాపంలో పుచ్చారు. అలా ఇప్పుడు దాకా పుట్టిన 840 కోట్ల మందిని పాపంలోకి ముంచేశారు. చూసారా? ఒక్క తప్పు ఎక్కడికి తీసుకెళ్ళిందో, తినొద్దరా బాబు అంటే తిన్నారు. ఒక్క తప్పు, ఒక్క పూట చిక్కుడుగా కూర తిన్నందుకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకొని భ్రష్టుడైన వ్యభిచారి అయిన ఏసావు వంటి వాడు మనకి కనబడడు అని బైబిల్ చెప్తా ఉంది. లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఒక్క పండు కొరకు అవ్వమ్మ సర్వలోకాన్ని పాపంలో ముంచింది. కొద్దిగా బంగారం కొరకు అటనండి.
కొద్దిగా డబ్బు కొరకు అననీయ సప్పేరా, కొద్దిగా డబ్బు కొరకు అననీయ సప్పేరా కుప్పకూలిపోయారు. కొద్దిగానే, చాలా కొద్దిగా ఉంటుంది. కొద్దిగా బంగారము, కొన్ని శ్రీరామ వస్త్రాలు, కొద్దిగా వెండి కొరకే గెహజీ తన కుష్టివాడయ్యాడు. తన కుటుంబం అంతా కుష్టిలోనికి నడిపించాడు. కొద్దిగానే ఇదేముందండి, ఇది తప్పు కాదండి, ఇది పాపం కాదండి, మీరే నిర్ణయించేసుకుంటున్నారు, మీరే దేవుడికి సలహాలు ఇస్తున్నారు, మీరే దేవుడికి కొత్త కాన్స్టిట్యూషన్ చెప్తున్నారు, మీరే కొత్త ధర్మశాస్త్రం దేవుడికి చెప్తా ఉన్నారు. అది తప్పు కాదులే, అది దేవుడు ఏమనుకోడులే, అదంత పెద్ద పాపం కాదులే, నీ చేసింది చిన్న తప్పే. నాకంటే పెద్ద తప్పు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి లోకంలోని అని నువ్వు సమర్థించుకుంటున్నావేమో నా కుమారుడా. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అన్ని చూస్తా ఉన్నాడు. దేవుడికి లెక్కప్పు చెప్పవలసి ఉన్నాము. మనం మాట్లాడిన ప్రతి మాటకి లెక్కప్పు చెప్పాలి. ఆయన దగ్గర జ్ఞాపకార్థ గ్రంథం ఉంది. నీ తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నవి, నువ్వు ఎన్ని మాటలు మాట్లాడేవో లెక్కించబడి, నువ్వు ఎంత ఏడ్చావో ఆయన బుడ్డిలో పట్టాడు, నా కౌళ్ళలో రాశాను. ఆయన దగ్గర జీవ గ్రంథం ఉంది. నీ పేరు దాంట్లో ఉంటే నేను పరలోకం వెళ్తావు. చిన్న తప్పేలేండి. మా బాప్తిసం తీసుకోవట్లేదు, ఎన్ని మేలు పొందావు. మా రెండో అబ్బాయి పెళ్ళి అయ్యాక బాప్తిసం తీసుకుంటానండి. ఇంకా మా ఊరు తాగుతున్నాడండి. అది అయిన తర్వాత మా కులస్తులు అందరూ మమ్మల్ని బాగా మెచ్చుకుంటారు. మీ కుల వాళ్ళు వచ్చి మీకు అన్నం పెట్టరు, మీ మత వాళ్ళు వచ్చి మీకు ఆహారం ఇవ్వరు. నువ్వు ఒంట్లో బాగా ఒక మంచం ఎక్కినప్పుడు నీ దేవుడు నీకు స్వస్థత ఇచ్చాడు. ఏ దేవుడు వచ్చాడు? ఏ దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడు? యేసుక్రీస్తు ప్రభువే పెట్టాడు. మరెవరు ఈ లోకంలో నీ కొరకు ప్రాణం పెట్టలేదు. అందరూ యుద్ధాలు చేసిన వారే, కానీ యేసు నీ కొరకు యుద్ధం చేశాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. నేను చేసింది అంత పెద్ద తప్పు కాదండి. దీన్ని నువ్వు సమర్థించుకోవద్దు. ప్రతి మానవుడు అనుకుంటాడు, నేను పవిత్రుడినే, నేను కరెక్ట్గానే జీవిస్తున్నాను, నేను ఆత్మశుద్ధిగా ప్రవర్తిస్తున్నాను అనుకుంటావు. కానీ దేవుడి దగ్గర తక్కిడుంది నా కుమారుడా, దేవుడి దగ్గర తక్కిడుంది, దేవుడి దగ్గర త్రాసు ఉంది. దేవుడి త్రాసులో తూచాడా మనం తేలిపోతాము. దేవుడి దగ్గర జల్లుడుంది, దేవుడు జల్లించాడా మనం తేలిపోతాము. దేవుడి దగ్గర చాట ఉంది, చెరికేశాడా మనం ఎందుకు పలికిరాము, చెత్త వలె ఉంటాము. ఆయన దగ్గర చాట ఉంది, ఆయన దగ్గర జల్లెడు ఉంది, ఆయన దగ్గర త్రాసు ఉంది, మనం తేలిపోతాము నా కుమారుడా. చిన్నదే కదండి, ఒక్క పండు తింటే ఎంత శాపమా, ఇన్ని తరాల వరకు. అవును, దేవుడి కోపము నిమిష మాత్రము, ఆయన ఆశీర్వాదము జీవితకాలం ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఆయన ఆశీర్వాదము ఆయుష్కాలం అంతా ఉంటుంది. తల్లిదండ్రులు చేసిన పాపం 3-4 తరములు ధర్మశాస్త్రము చెప్తా ఉంది. తల్లిదండ్రులు చేసిన పుణ్యము 1000 తరాలు ఆశీర్వదించబడుతుంది. నేను దేవుడు చెప్పిన మాటలు చెప్తా ఉంటే ఈయన నన్ను శపిస్తున్నాడండి, ఈయన నన్ను భ్రష్టుడా అంటున్నాడండి. నేను దేవుడు వాక్యాన్ని చెప్తున్నా, నేను ఎవరిని శపించట్లా. ధర్మశాస్త్రంలో ఇలా ఉంది, ధర్మశాస్త్రంలో అలా ఉంది అని నేను చెప్తున్నాను. హల్లెలూయా. ఒక పూట కూటి కొరకు తినటం వల్ల భ్రష్టులైపోయిన వాళ్ళ గురించి చెప్తా ఉన్నాను. తను తినింది తన భర్తకిచ్చింది, సర్వలోకాన్ని పాపంలో ముంచేసింది అమ్మమ్మ. చూడండి, ఏసావు గురించి ఒక చాట మాట్లాడదండి, గొప్ప మాట ఉంటుంది. ఏసావు ఆదికాండం 25వ అధ్యాయం 33వ వచనం, 34
ఆదికాండం 25వ అధ్యాయము 33, 34. అక్కడ లేఖనాలు సూటిగా చెప్తా ఉన్నాయి. ఏశావు నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకనెను. నాకెందుకు జ్యేష్ఠత్వం? యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనెను. ప్రమాణం చేయించుకుంటున్నాడు. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏసావుకి ఇచ్చాను. చిక్కుడుకాయల వంటకమును ఏసావుకి ఇచ్చాను. అన్నకి ఇచ్చేశాడు. అన్న వేటాడి వచ్చాడు, మంచి ఆకలితో ఉన్నాడు. ఈయనేమో చిక్కుడుకాయల కూర వండుతా ఉన్నాడు. ఎర్రగా భలేగా ఉంది, నాకు అరే కూర పెట్టరా అన్నాడు. అంటే నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇస్తావా? అందుకనే బైబిల్లోని దేవుడు ఎవరినైనా ఇద్దరు పిల్లలు వస్తే ఇలా ఆశీర్వదించాలి, కానీ ఇలా ఆశీర్వదించాలి. దేవుడు ఇలా ఆశీర్వదించాడు. పెద్దవాడికి కుడి చెయ్యి, చిన్నవాడికి ఎడం చెయ్యి. పెద్దవానికి దక్షిణ హస్తము, చిన్నవానికి వామ హస్తము. అందుకనే ఇది ధర్మశాస్త్రం నుంచే వచ్చింది. ఇంటికి జ్యేష్ఠుడైన వాడు అంటే పెద్ద కుమారుడికి రాజ్యాధికారం ఇస్తారు. లెక్క అయితే శ్రీరాముడు భారతంలో, ఇక్కడ మన భారతదేశంలో శ్రీరాముడికి పట్టం కట్టాలి. కైకేయి వద్దు అంటది. తన కుమారుడి కట్టమంటే అమ్మా ధర్మశాస్త్రం ఒప్పుకోదు అంటే మాట తీసుకొని ఆయన్ని అడవుల పాలు చేసింది. చూసారా? నువ్వు ఎక్కడైనా చూడండి, ఏ పురాణాలైనా చూడండి, ఏ కథలు చూడండి, జ్యేష్ఠుడికి హక్కు ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఏశావు జ్యేష్ఠుడు, అది బైబిల్ నుంచి వచ్చిందే. యాకోబు తమ్ముడు. నీ తమ్ముడు అంటున్నాడు, నేను చిక్కుడుగాయల కూర నీకు ఇస్తాను, కానీ నీ జ్యేష్ఠత్వపు హక్కు నేను ఇక్కడి నుంచి అన్నా, నేను పెద్దోడిని, నువ్వు చిన్నోడివి, నాదే ఉందిరా, తాదే తీసేసుకోరా. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు అమ్ముకున్నాడు ఏశావు, తన తిండి కొరకు. అందుకే ఏమంటాడంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో, మనిషి రొట్టె వల్ల జీవించడు కానీ నా మాట వల్ల, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. దేవుడు ఎంత కరాఖండిగా చెప్తున్నాడు చూడండి, ముక్కుసూటిగా చెప్తున్నాడు. దేవుడి లేఖనాలు ఎంత చక్కగా ఉన్నాయో. మత్తయి సువార్త 4:4 తీయాలి. అందుకు ఆయన మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ, మనిషి రొట్టె వల్ల అంటే రొట్టె అంటే ఆహారం, దేవుడు నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించి. అది నువ్వు హాస్పిటల్లో డాక్టర్ చచ్చిపోతావని చెప్పినప్పటికీ అందరికంటే గొప్పడు డాక్టర్. డాక్టర్ కూడా చచ్చిపోతామని చెప్పినా దేవుడు మాటిస్తే మనం బ్రతుకుతాం. మనిషి రొట్టె వల్ల జీవించడు కానీ దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించును అని రాయబడి ఉన్నదని. అది దేవుడు నోట నువ్వు బ్రతుకుతావురా అంటే నువ్వు 20 రోజులు 50 రోజులు అన్న లేకపోయినా బ్రతుకుతావు. మనిషికి కొన్ని నిమిషాలు గాలి లేకుండా బ్రతకగలుగుతాడు. మనిషికి కొన్ని గంటలు నీళ్లు లేకుండా బ్రతుకుతాడు. మనిషికి కొన్ని దినాలు ఆహారం లేకుండా బ్రతుకుతాడు. ఇవి నీళ్లు ఆహారము ఏవి లేకపోయినా సరే, గాలి లేకపోయినా సరే నువ్వు బ్రతుకుతావురా అని దేవుడు చెప్పాడంటే మనం బ్రతుకుతాం. మనిషి రొట్టె వల్ల జీవించడు కానీ నా మాట వల్ల జీవిస్తాడు అని దేవుడు సూటిగా చదివిస్తూ ఉన్నాడు. చూడండి ఇంకోటి, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 33వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 33వ వచనం. మనుషులు తినటం వల్ల, అవిధేయత వలన, తినటం వలన వారికి ఏమి శాపం వచ్చింది?
ఆ మాంసము ఆ ఇంకా వారి పండ్ల మధ్య ఉండగానే ఆ మాంసము వారి పండ్ల మధ్య ఉండగానే అది నమలకు మునిపే నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద యెహోవా కోపము జనుల మీదకి రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని మాంసాపేక్ష కలిగిన వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున జనులు పాతి పెట్టేశారంట. ఆ స్థలమునకు బ్రోతా హత్తావా అని పేరు. కిబ్రోతు హత్తావా అని అంటే పేరు. అర్థం ఏంటో తెలుసా? ఆయన పాలుకేళ్లు ప్రవహించి దేశం తీసుకెళ్తా ఉన్నాడు. 40 సంవత్సరాలు పోషించాడు. పగల ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను వారికి తగలేదు. వారు కాళ్ళు పాతకెళ్ళలేదు. వారు బట్టలు పాతకెళ్ళలేదు. కాళ్ళు వాయలేదు. 40 సంవత్సరాలు ఒకే బట్ట మీద ఉన్నారు. పొద్దున్నే మన్నా కురుస్తా ఉంది. ఆ మన్నా మాకు వద్దు, మేము ఐగుప్తులో తిన్న కేకలు కాదు, మాంసం తింటాం అన్నారు. కురేళ్ళను కురిపించాడు దేవుడు. కురేళ్ళు తినిన తర్వాత వాళ్ళ మీదకి తెగులు వచ్చింది, చచ్చారు. చూసారా తినటం వల్ల ఎంత హారం. అందుకే ఎక్కువగా మాంసముతో తిరువారితో స్నేహము చేయకము సామెతల్లో ఉంది. ఎక్కువ మాంసం తినకూడదు. అసలు మాంసం తినమని దేవుడు ఎక్కడ చెప్పా బైబిల్లో. కానీ అది ఆది కాండము అవ్వ ఆదాము కానించి నోవాహు వరకే. నోవాహు జలప్రలయం అయిపోయిన తరువాత ప్రపంచంలో ఉన్న పశువులు పక్షులు జంతువులు చనిపోయాయి. అప్పుడు అలవాటు చేసుకున్నాడు మానవుడు జంతువులు తింటాం. ఆ తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. మోసే ధర్మశాస్త్రము దేవుడిచ్చాడు. ఏ వస్తువులు తినాలి, ఏ జంతువులు తినాలి, ఏ జంతువులు తినకూడదు, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోకూడదు, వరుస తప్పకూడదు. ఎంత చక్కగా ధర్మశాస్త్రము దేవుడు రాశాడు. అక్కడి నుంచి నాన్ వెజ్ అనేది వచ్చింది. అందుకే అంటాడు ఎక్కువగా మాంసము తిరువారితో స్నేహము చేయొద్దు. ఆయనకి ఆ లక్షణాలు వచ్చేస్తే నువ్వు జాగ్రత్తగా ఉండు అని మళ్ళా దేవుడే చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. చదవండి ఇప్పుడు అక్కడ ఇంకో మాట చెప్తా. 1 కొరింథీయులు 11 29-30. 1 కొరింథీయులు 11-29-30. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిండి త్రాగుచున్నాడు. ఇందువలన మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. చాలా మంది చచ్చిపోతున్నారు. నిద్రించడం అంటే చనిపోవడం. అయితే మనలను మనమే విమర్శించుకునేలా మనం అయ్యో తప్పు చేస్తున్నామని విమర్శించుకుంటే తీర్పు పొందకపోదుము. జడ్జిమెంట్ వస్తుంది దేవుడి దగ్గర నుంచి. జాగ్రత్త. పొందకపోవుదము అంటే తెలుసుకోవాలి. ఆ జడ్జిమెంట్ వస్తుందని మనం తెలుసుకోవాలి. జాగ్రత్తగా ఉండమంటున్నాడు. అంటే అక్కడేమో మన్నా తినద్రా బాబు అంటే మేము ఐగుప్తులో చూసిన కాకరకాయలు, ఐగుప్తులో చూసిన మాంసం గుర్తొచ్చింది. కుప్పగూలిపోయారు. ఒకే రోజు 23,000 మంది చచ్చిపోయారు. 6,130 మందికి 23,000 మంది చచ్చిపోయారు. బలాజ్యులు మాంసం తిని చచ్చిపోయారు. ఇక్కడ కూడా ప్రభురాత్రి వల్ల ఏముంది, దేవుడు క్షమిస్తాడు, దేవుడు పాపాలు క్షమించే దేవుడే కదా అని అపవిత్రముగా ప్రభురాత్రి బల్లను సమీపిస్తే కొంతమంది జబ్బులు పాలవుతా ఉన్నారు, కొంతమంది చనిపోతా ఉన్నారు, నిద్రిస్తూ ఉన్నారు. ఇది దేవుని శరీరము, ఇది దేవుని రక్తము. ఆయన శరీరము తిరిగినప్పుడు, ఆయన రక్తము తాగినప్పుడు మన శరీరంలో ఉన్న రోగాలు నయమవుతాయి, జబ్బులు స్వస్థపడతాయి. అందుకే ప్రభువా నీ రక్తము తాగుటకు, నీ శరీరము తిరుటకు నన్ను యోగ్యులుగా చేయండి, నన్ను యోగ్యురాలుగా చేయండి. నాలో ప్రవహించేది నీ రక్తమే, నా నోటి నుంచి వచ్చే మాటలు మీవిగా ఉండాలి అని ప్రభు రాత్రి బల్లని మనం సమీపించాలి. అదే కమ్యూనిటీ. అది ఆయనకు గుర్తుగా చేయాలి. ఆయన 2000 సంవత్సరాల క్రితం తన లోకానికి వెళ్ళే ముందు
రేపు చనిపోతాడనగా, రేపు సిలువ వేస్తాడనగా, ఇవాళ రాత్రి ఆయన ఈ ప్రభు రాత్రి వల్ల ఇస్తాడు శిష్యులకి. ఇచ్చి తన శిష్యులు పాదాలు కడిగి తుడుస్తాడు, కాళ్ళను కడుగుతాడు. ఇప్పుడు ఎవరు ఏ పాస్టర్ కడుగుతారండి? అసలు ఫోన్లోనే దొరకదు కదండి, ఫోన్లో దొరకడం. వచ్చి ప్రార్థన చేయాలంటే 10,000. ఈ నేటి సమాజం డిఫరెంట్. పెద్ద పెద్ద డబ్బు గలవాళ్ళు, అధికారులు, డబ్బు గలవారు వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు, పేదవాడింటికి రారు. కానీ యేసు ప్రభు తన శిష్యులకు పాదాలు కడిగారు. నేను మీ పాదాలు కడిగారు కదా, మీరు కూడా ఒకరిని ఒకరు అలాగా పాదాలు ఒకరికొకరు పరిచర్య చేసుకోండి, కడుగండి అని చెప్పాడు. పాదాలు కడగక్కర్లా, తిట్టకుండా ఉంటే చాలు, అవమానించకుండా ఉంటే చాలు, అవమానించకుండా ఉంటే చాలు. సమాజము రోజు రోజుకి నైతిక విలువలు పడిపోతా ఉన్నాయి. దెర్ ఈజ్ నో మారల్ వాల్యూస్, దెర్ ఈజ్ నో ఎథిక్స్ ఇన్ ది సొసైటీ. God will see everything. God is seeing everything. మన నోటి నుంచి వచ్చిన ప్రతి మాటకి మనము దేవుడికి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. దేవుడి నామమునకు మహిమ కలుగునుగా. అలాగే మనము ఇంకొక మాట చూద్దాం. ఏలియా మొదటి రాజులు 17వ అధ్యాయం 6వ వచనం. అయితే తినడం వల్ల మంచి కూడా జరుగుతుంది. మొదటి రాజులు 17వ అధ్యాయము 6వ వచనం. ఏలియాని కాకుల ద్వారా సంవత్సరం పాటు పోషించాడు. మనం ఇంటికాడ చేపలు చేస్తా ఉన్నాం అనుకోండి, కాకి ఏదో ఒకటి ఎత్తిపోతుంది. కానీ పొద్దున్న ఒక మాంసం ముక్క, ఒక రొట్టె తీసుకెళ్ళి కెరూతు వాడి దగ్గర ఉన్న ఏలియాకి అప్పచెప్పింది. పొద్దున ఒక కాకి, సాయంత్రం ఒక కాకి, ఒక రొట్టె ముక్క, ఒక చేపను ఇచ్చాడు. ఆయన ఆ రొట్టె ముక్క చేప తిని పక్కనున్న కెరూతు వాడిలో నీళ్లు తాగి బ్రతికాడు. కానీ ఆ చుట్టూ ఆ ఊరంతా కరువుతో కట్టట్లాడి చనిపోతా ఉన్నారు. పక్షులు వేసిన రెట్టలను అట్లు కింద వేసుకొని అప్పం అనేవారు, అవి తిని బ్రతికారు. అంత కరువు వచ్చింది. మనకి ఏం కరువు ఉందండి? అన్నం తింటున్నాం, సాంబారు, కూర, చారు, పప్పు అన్నీ తింటున్నాం. ఆహారం ఇస్తున్నాడు, కరెంట్ ఇచ్చాడు, గాలి ఇచ్చాడు, నీతివంతుల మీద అనీతివంతుల మీద సమానముగా వర్షం కురిపిస్తున్నాడు. విజయవాడ వాళ్ళు మంచోళ్ళు, గుంటూరు వాళ్ళు మంచోళ్ళు కారు అని చెప్పి అక్కడ వర్షం కురద్రా అని చెప్పి పరలోకం నుంచి ఏమైనా దేవుడు చెప్పాడా? గుంటూరులో మంచోళ్ళు లేరనుకోండి, అరే గుంటూరు వాళ్ళ మీద వర్షం కురిపించవాలని అని చెప్పాడా? నీతివంతుల మీద అనీతివంతుల మీద సమానముగా వర్షం కురిపించే దేవుడు మన దేవుడు. దానికి సంతోషించాలి, ఆనందించాలి. ఆహారం ఇస్తున్నాడు, వస్త్రాలు ఇస్తున్నాడు, సొంత ఇల్లు ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, కారు ఇచ్చాడు, అందం ఇచ్చాడు, హోదా ఇచ్చాడు. ఇంకా పక్కింటోడి మీద, ఎదురింటోడి మీద, అక్క చెల్లెల మీద, అన్నదమ్ముల మీద, స్నేహితుల మీద చాడీలు, నువ్వు ఆ కులము, నువ్వు ఈ కులము, అలా మనం చెప్పుకోకూడదు. ప్రియ సహోదరుడా, అయితే మానవ జన్మ ఎత్తారు కనుక మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలని సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దాను ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాకోలంలో ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలం అయిన తర్వాత ఆ దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయింది. ఇప్పుడు అసలు మనం అన్నం తినేటప్పుడు ఏమనాలంట? 1 కొరింథీయులు 10:31. 1 కొరింథీయులు 10వ అధ్యాయం 31. అయ్యా ఈ ఆహారం ఇచ్చావయ్యా, నేను కృతజ్ఞతతో పుచ్చుకునేళ్ళ. అది నువ్వే అన్నం తింటున్నప్పుడు, నువ్వు ఏదైనా పండు తింటున్నప్పుడు కృతజ్ఞత, ప్రభా ఈ పండు ఇచ్చావయ్యా, ఈ ఆహారం ఇచ్చావయ్యా, ఈ భూలోకంలో జీవించడానికి నాకు అవకాశం ఇచ్చావయ్యా, కృతజ్ఞతతో పుచ్చుకునే ఎడల
నేను దేని నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో ఆ. దాని నిమిత్తం నేను దూషింపబడనేలా. అది కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను మీరు ఏది చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. దేవుని మహిమ కొరకే చేయండి. మీరు బతకడం కొరకు కాదు, నువ్వు బతికేది దేవుడి కొరకు. నువ్వు దేవుడి కొరకు బ్రతకాలి. చాలా మంది అంటారు 4 రాళ్ళు వెనకేయండి, బతుకుండగా 4 రాళ్ళు వెనకేసుకోవాలండి. అలా వేసుకున్న వాళ్ళందరూ చచ్చిపోయారు. 20 లక్షల కోట్ల ఆస్తి వదిలేసి రామోజీరావు గారు వెళ్ళిపోయారు మన కళ్ళెదురుగా. ఎన్నో లక్షల కోట్లు సంపాదించాడు ఎన్టీ రామారావు గారు. అన్నీ వదిలేసి వెళ్ళిపోయాడు మన కళ్ళెదురుగానే. మన కళ్ళెదురుగా లక్షల మంది కరోనాలో చనిపోయారు. అవన్నీ వదిలేశారు. ఏవి తిందువా, ఏవి తాగుదువా, ఏవి ధరించుకుందువా, నీ పరలోక తండ్రికి తెలియదా? ఆకాశ పక్షులు చూడు, అవి విత్తము పోయవు, వాటికి ఆహారం పెడుతున్నా నేను, నీకు ఆహారం పెట్టలేరా? నువ్వు భిక్షము ఎత్తవు, నిన్ను సమాజంలో తలదించుకునేటట్లు చేయడు, నువ్వు భిక్షను ఎత్తవు అంటున్నాడు. ఇది దేవుడు వాగ్దానం, మనుషుల వాగ్దానం కాదు. ఒక అన్నగా నేను వాగ్దానం చేసి తప్పిపోవచ్చు, ఒక అధికారి వాగ్దానం చేసి తప్పిపోవచ్చు, ఒక ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు వాళ్ళు వాగ్దానం చేసి తప్పిపోవచ్చు, ఎలక్షన్ ముందు ఒకటి, ఎలక్షన్ తర్వాత. కానీ ఒక అధికారి కాదు ఆయన, ఒక అన్నదమ్ముడు కాదు. ఏమండి, ఆయన దేవుడు, ఆయన నరుడు కాదు. మాట ఇచ్చిన వాడు దేవుడు. నీ తల్లేనో నిన్ను మర్చిపోద్దు, కానీ నేను మర్చిపోను, నిన్ను విడువను, ఎడబాయను, నా ఎద్దకొచ్చి వాడు నేను ఎంత మాత్రము త్రోసివేయను. హల్లెలూయా. కనుక మనం భోజనం చేసినా పానము చేసినా, అంటే తాగినా, ఏదైనా తాగడం అంటే ఆల్కహాల్ కాదండి, మంచినీళ్ళు కానీ పానీయాలు ఏదైనా తీసుకున్నప్పుడు మజ్జిగ కానీ అది దేవుడు మహిమ నిమిత్తమే తీసుకోవాలి. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చివరిగా ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనం. ఆయన తలుపు యొద్ద నుంచున్నాడు. ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదము. తలుపు వద్దన్నాను. తలుపు, ఆ తలుపు ఏంటండి? హృదయం అనే తలుపు. హృదయం అనే తలుపు. బైబిల్లో నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపులు వేసుకొని నిద్రపో అన్నాడా? అలా నీ హృదయం అనే తలుపులు వేసుకొని, అంటే నీ మనసులో కొడుకు గురించి, కూతురు గురించి, ఈ లోకంలో అయ్యో అక్కడ చీటి పట్టు కట్టాలి, ఇక్కడ చీటీ కట్టాలి, ఇక్కడ ఫీజు కట్టాలి, అమ్మో నా అప్పులేమో కట్టాలి, గ్యాస్ బండ కట్టాలి, డబ్బులు కట్టాలి, ఈ లోకం ఆటలు నీ హృదయానికి అవేవి తలంపులు నీ హృదయంలో రాకుండా దేవుడికి మాత్రమే నీ మనసును లగ్నం చేసి నీ హృదయానికి తలుపులు, హృదయంలో ఏమి రాకుండా ఆ గది, అంటే నీ హృదయం అనే గదికి తలుపులేసి ఈ లోక సంబంధమైన ఆలోచనలు రాకుండా దేవుడి గురించి ఆలోచించి ప్రార్థన చేసుకో. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు ఆయన, ఈజ్ నాకింగ్ ఎట్ ది డోర్, నాకింగ్ ఎట్ ది డోర్. ఆయన కొడతా ఉన్నాడు, హృదయం అనే తలుపు కొడతా ఉన్నాడు. ఆయన ఎవరైతే పిలుస్తారో యేసు ప్రభుని, నేను అతను కలిసి భోజనము చేస్తాం. నేనే జీవాహారము, నేను పరలోకం నుంచి వచ్చిన జీవాహారం అని మత్తయి సువార్తలో ఆయన సెలవించాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 19, మత్తయి సువార్త 14వ అధ్యాయము 19వ వచనము. ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నామండి. నువ్వు పానము చేసిన ఆహారము తీసుకున్నా దేవుడి మహిమ నిమిత్తం తీసుకోవాలి.
మత్తయి సువార్త 14:19 పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ. ఆ 5 రొట్టెలను ఆ. 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ. ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. ఉమ్. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. హల్లెలూయా. కనుక దేవుడి మహిమ నిమిత్తమే మనం ఆహారం తీసుకోవాలి. దేవుడు తినటం వల్ల అవిధేయత కలుగుతూ ఉంటుంది, విధేయత కూడా చూపించాలి. ఏలియాకి బలం వచ్చింది. ఏలియా కాకుల ద్వారా పోషించబడ్డాడు. సారేపోతు విధవరాల వల్ల పోషించబడ్డాడు. ఏలియా కాకుల ద్వారా పోషించబడ్డాడు. 5 రొట్లు 2 చేపలు 5,000 మంది పంచగా 12 గంపలు ఎత్తాడు. ఎంత గొప్ప దేవుడు అండి. దేవుడు ఈ వాక్యంలో దీవించును కాక. హల్లెలూయా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నా ప్రాణప్రియుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, ఆది నుంచి అంతం వరకు నడిపించిన తండ్రి, మీ ఆధీనంలో ఉంచుకున్నందుకు వందనాలు తండ్రి. దూర ప్రాంతంలో నా కుమారుడు కుమారుని, దూర ప్రాంతంలో నా కుమార్తెను, అయా నా రక్త సంబంధులను, అయా భార్యని, బిడ్డల్ని, స్నేహితులను, యూట్యూబ్ ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోక రాజ్యం నా ఇక్కడికి నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు జరిగినట్టు జరుగునుగా. మా దినాహారం కొనసాగించు. మా ఏళ్ళ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని దుష్టులను పడిన సోదరించి రక్షించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం. కావున యేసు ఇట్లనే